వెళ్ళిపోదాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నిజమైన ఉన్నతమైన మహోన్నతమైన దేవా, ఇప్పటి వరకు మీ కృపాసనం మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడిన విధానానికి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు. తండ్రి, ఈ రాత్రికాల సమయంలో దేవా మరొకసారి తండ్రి జూమ్ మీటింగ్ ద్వారా నాయన మీ కృపాసనంలో కూడుకున్న భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించారు. అందును బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, మీరు మాకు ఇచ్చిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవా కొన్ని వాక్యాలు మేము పరిశీలిస్తుండగా ఆత్మ ద్వారా రాపించబడిన సంగతులు, ఆత్మ ద్వారా రాపించబడిన సంగతులతో సరిచూసుకునే కృప చూపించి ప్రతి విషయం ద్వారా మీకే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని ముందున్న సమయం అంతా మీ చేతులకు అప్పచెప్తూ ఈ ప్రార్థన మీ దీపమారుడు మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను. పరలోకమందున మా కన్న తండ్రి, ఆమేన్. ప్రభు నందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, మీ అందరికీ మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో వందనములు, శుభములు. మనందరి ఆత్మల కనతని అయిన దేవునికి, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు. సహోదరులారా, మరి అందరూ ఆనందంగా సంతోషంగా ఉన్నారా? ఎందుకు ఆనందంగా సంతోషంగా ఉండాలంటే మనం ఇప్పుడు మనందరి ఆత్మల కనతని అయిన సన్నిధిలో కాబట్టి మనము మరి ఆనందంగా సంతోషంగా కొద్ది సమయాన్ని మనము గడపడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ప్రియులారా, మనం ఈ రోజు బైబిల్ గ్రంథంలో నుంచి ఒక చక్కటి అంశాన్ని నేర్చుకుని దేవుని నామాన్ని మహిమపరుస్తాం. అయితే ప్రియులారా, మనం బైబిల్ ఈ రోజు క్రీస్తు ప్రియులారా, ఈ అంశము మనం ఎందుకు మరి యేసు క్రీస్తు వారి మరణ సమాధి పునరుత్థానాల్లో ఏముంది అనేది కూడా ఇంతవరకు అనేక మందికి తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నారు. యేసుక్రీస్తు మృతుల నుండి తిరిగి లేవడం ద్వారా క్రైస్తవుకు కలిగినటువంటి ఆశీర్వాదాలు ఏంటి అనేది కూడా ఈరోజు తెలియనటువంటి అనేక మంది ఉన్నారు పిల్లలు. అయితే మనం మొదట గ్రహించుకుంటే మరి ఈరోజు ఏ సువార్త ప్రకటించాలి, అసలు క్రీస్తుని గురించిన సువార్త ఎందుకు మనం వినాలి, అసలు క్రీస్తు మరణ సమాధి పునరుత్థానంలో క్రైస్తవులు కలిగినటువంటి మరి ఆ బహుమానం ఏంటి, ఆ గొప్పం ఏంటి అనేది మనం ఈరోజు కొద్ది మాటలు మనం నేర్చుకుందాం పిల్లరా. అయితే ఇక్కడ మనం పరిశీలించుకుంటే మరి క్రీస్తు పునరుత్థానము, క్రైస్తవ పునరుత్థానం అంటే క్రీస్తు పునరుత్థానంలో మరి క్రైస్తవ పునరుత్థానం ఇమిడి ఉంది అనేది ఇది మనం మొట్టమొదట పరిశీలన చేసుకుందాం. అయితే పిల్లలు ఇక్కడ మనం పరిశీలన చేస్తే ఒక వాక్యాన్ని చూసుకుని మన వాక్య భాగంలోకి వెళ్ళిపోదాం. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4 నుంచి 5 వచనాలు మనం పరిశీలిస్తే పిల్లలు, ఇక్కడ దేవుడు తన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధుల లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేసెను. క్రీస్తు యేసు శరీరం బట్టి దావీదు సంతానముగాను, మృతులలో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారునిగా ప్రభావంతో నిరూపించబడెను. అంటే మృతులలో నుండి తిరిగి లేచాడని బట్టి, తిరిగి లేవడంలో మనకు కలిగిన ఆశీర్వాదం ఏంటి, మరి ఆయన మృతుల నుండి తిరిగి లేచాడు కదా, మరి మనకు కలిగినటువంటి ఆశీర్వాదాలు ఏంటి అనేది మనం మొట్టమొదట మనము గ్రహించుకోవాలి. అయితే ప్రియులారా, ఈ క్రీస్తు పునరుత్థానంలో జరిగినటువంటి క్రైస్తవ పునరుత్థానము ఎంత గొప్ప మహిమో ఈరోజు అనేక మందికి తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. క్రీస్తు మృతుల నుండి తిరిగి లేవడం ద్వారా మనము ఈరోజు దేవుని కుమారులుగా అవుతా ఉన్నాము, మరి దేవుని కుటుంబ సభ్యులుగా అవుతా ఉన్నాము, పరలోక పౌరసత్వాన్ని సంపాదించుకుంటున్నాము. వీళ్ళ ఎంతటి గొప్ప మహిమ మరి క్రీస్తు పునరుత్థానంలో దాగి ఉంది, ఒకసారి పరిశీలన చేసుకోవాలి. మరి ఈ రోజు ఆసువార్తను కాకుండా, ఆసువార్తని సాతాను చెరుపుతూ మరి క్రీస్తు పునరుత్థానాన్ని కాకుండా మరి అనేకమైనటువంటి భిన్నమైన సువార్తను ప్రకటించి ఈరోజు అసత్యం వైపు అనేక మందిని నడిపిస్తూ ఉన్నాడు. అయితే పిల్లారా, దేవుడు మరి మన క్రీస్తులో ఈ క్రైస్తవ పునరుత్థానం అనేది ఎందుకు మనం ఈ టైటిల్ పెట్టుకున్నాం అంటే పిల్లరా, దేవుడు అబ్రహాంకు వాగ్దానం చేశాడు. ఏంటి దేవుడు అబ్రహాంకు చేసినటువంటి వాగ్దానం అంటే, దేవుడు విశ్వాస మూలంగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చిన లేఖనము ముందుగా చూసి నీ యందు అన్యజనులు అందరూ ఆశీర్వదించబడుదురని అబ్రహాంకు సువార్త ముందుగా ప్రకటించాడు. అంటే అన్యజనులు అందరూ ఆశీర్వదించబడతారని అబ్రహాము గారికి ముందుగానే దేవుడు సువార్త ప్రకటించాడు. దేని గురించి సువార్త అనేది మనం మొట్టమొదట గ్రహించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది పిల్లరా. అదేవిధంగా ఇంకా మనం పరిశీలిస్తే గలతీయులకు రాసిన పత్రిక 3:6లో అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానం చేయబడెను, ఆయన అనేకుల గురించి అన్నట్లు సంతానములకు అని చెప్పగా ఒకరి గురించి అన్నట్టే ఆయన ఆ సంతానం ఎవరు అంటే మరి క్రీస్తు అని ఇక్కడ మనకు చాలా స్పష్టంగా మనకు కనబడతా ఉంది ప్రియమైన వారలారా. అయితే ఇక్కడ మనం పరిశీలన చేసుకుంటే చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేయాలి. మరియు ఎందుకు ఈ వాగ్దానం దేవుడు చేశాడు, మరి దేని గురించి, క్రీస్తు గురించి చేసినటువంటి వాగ్దానము ఏది అనేది మనం ఇక్కడ మనం పరిశీలిస్తే ఇక్కడ చెప్తున్నాడు. మరియు సమయాలు మొదలుకొని ఎందరు ప్రవక్తలు ప్రవచించుదురో
ప్రవచించిరో వారందరూ ఈ దినంను గూర్చే ప్రవచించిరి. ఏ దినంను గూర్చి? ఇది మనం పరిశీలిస్తే అపోస్తుల కార్యములు 3:24-25 మనం పరిశీలిస్తే, మరియు సమూయేలు మొదలుకొని ఎందరు ప్రవక్తలు ప్రవచించిరో వారందరూ ఈ దినము గురించి ప్రవచించిరి. ఏ దినము అనేది ఇక్కడ మనం పరిశీలిస్తే, ఆ ప్రవక్తలు దేవుడు అబ్రహాముతో నీ సంతానమందు భూలోక వంశములన్నీ ఆశీర్వదించబడినని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకు మీరు వారసులై ఉన్నారు. ఎందు గురించి మరి సమూయేలు మొదలుకొని మరి ఎందరు ప్రవక్తలు దేని గురించి ప్రవచించారు అంటే ప్రియులారా, క్రీస్తు పునరుత్థానం గురించి. క్రీస్తు పునరుత్థానంలో క్రైస్తవులు కలిగేటటువంటి ఆశీర్వాదాలు, క్రీస్తు పునరుత్థానంలో మరి క్రైస్తవ పునరుత్థానము ఇమిడి ఉన్నది అనేది మనం మొట్టమొదట మనము గ్రహించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రియులారా. చాలా జాగ్రత్త. అందుకే ప్రియులారా, అయితే దేవుడు మృతులలో నుండి ఆయనను లేపాడు. యేసుక్రీస్తు వారిని మృతులలో నుండి లేపడం ద్వారా ఏం జరిగింది అని ఇంకా మనం పరిశీలిస్తున్న అపోస్తల కార్యాలు 13:30 అయితే దేవుడు మృతుల నుండి ఆయనను లేపెను అంటాడు. అదేవిధంగా 13:32 ఏమంటాడు? దేవుడు యేసును ఇసాక అంటే కాదు ప్రియులారా, ఎవరు అంటే క్రీస్తుని కూర్చున్నటువంటి వాగ్దానము మరి దేవుడు మరి అబ్రహాంకు చేశాడు. అదేవిధంగా సమూయేలు మొదలుకొని ఎందరైతే ప్రవచించారో వీరందరూ ఏ దినం గురించి ప్రవచించారు అని ఇక్కడ మనం పరిశీలిస్తే ప్రియులారా, యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్థానాల గురించి మరి ప్రకటించినట్టుగా మనకి ఇక్కడ చాలా స్పష్టంగా మనకు కనబడతా ఉంది. అయితే ప్రియులారా, ఇక్కడ మనం పరిశీలన చేస్తే ఇంకా అపోస్తల కార్యములు 11:32 అందుకే దేవుడు యేసును లేపి పితరులతో చేసిన వాగ్దానము మన పిల్లలకు నెరవేర్చినాడని మేము మీకు సువార్తను ప్రకటిస్తున్నాము. యేసుక్రీస్తు అని దేవుడు లేపాడండి, మృతుల నుండి లేపాడు. కాబట్టి పిల్లలు ఇంకా మనం పరిశీలిస్తే, మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యం కనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపెను. అపోస్తల కార్యము 2:24 ఏంటండి? మరణం ఆయనను బంధించిందా అంటే లేదండి. ఆయన మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యం గనుక దేవుడు మరణ వేదనలను తొలగించి ఆయనను లేపెనని ఇక్కడ మనకు చాలా స్పష్టంగా కనబడతా ఉంది. అదేవిధంగా అపోస్తల కార్యంలో 2:32 కూడా ఈ యేసునే దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము అంటున్నారు. యేసుక్రీస్తును దేవుడు తండ్రి అయిన దేవుడు మృతుల నుండి లేపాడు. ఆ మృతుల నుండి లేచడం ద్వారా మనకు కలిగినటువంటి ఆశీర్వాదాలు ఏంటి? మరి క్రీస్తు పునరుత్థానంలో క్రైస్తవ పునరుత్థానంలో ఎందుకు ఇమిడి ఉంది అనేది మనం మొట్టమొదట మనం గ్రహించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది పిల్లరా. అపోస్తల కార్యంలో 3:15 కూడా మీరు జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయన మృతులలో నుండి లేపెను అంటాడు. అంటే మీరు జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఏం చేశాడు? ఆయనను మృతులలో నుండి లేపాడు. చూడండి పిల్లరా, మేమందరం దానికి సాక్షులము అంటున్నారు. అపోస్తల కార్యంలో 5:30 కూడా మీరు మ్రానున వేలాడ వేసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను అంటాడు. ఇక్కడ యేసుక్రీస్తును మానవున వేలాడదీశారు, మరి మీరు సంహరించినటువంటి ఆ యేసునే మరి మన పితరుల దేవుడు లేపాడని ఇక్కడ కూడా మరి సువార్త మనకు కనబడతా ఉంది పిల్లలు. ఇంకా మనం ముందుకు వెళ్తే పిల్లలు అపోస్తల కార్యములు 13:30 కూడా అయితే దేవుడు మృతుల నుండి ఆయనను లేపెను. యేసుక్రీస్తును తండ్రి అయిన దేవుడు మృతులలో నుండి లేపాడు. మరి మృతులలో నుండి యేసుక్రీస్తుని లేపితే మనకు వచ్చింది ఏమిటి అనేది పిల్లలు ఈ రోజు చాలా మంది గ్రహించినటువంటి పరిస్థితిలో ఉన్నారు. యేసుక్రీస్తుని దేవుడు మృతుల నుంచి లేపితే మరి మనకేమొచ్చింది అనేది చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకోలేదు. మనం నీతిమంతులుగా తీర్చబట్టగా ఆయన లేపబడ్డాడు. మనం అపరాధంలో చేతను పాపంలో చేతను చచ్చిన వారమై ఉన్నటువంటి పరిస్థితుల్లో మళ్ళీ మనము నీతిమంతులుగా తీర్చబడాలి. మళ్ళీ మనకు మరణం అంటే ఈ ఆత్మ సంబంధమైనటువంటి మరణానికి లోనిపోయింది. చనిపోతే నిత్య నరకానికి వెళ్ళాల్సినటువంటి ఈ ఆత్మను యేసుక్రీస్తు వారు మృతుల నుండి తిరిగి లేవడం ద్వారా తిరిగి బ్రతికింపబడ్డది. ఎలాగైతే యేసుక్రీస్తును తండ్రి అయిన దేవుడు మృతుల నుండి లేపాడో అదే విధంగా ఎవరైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారిని కూడా దేవుడు లేపుతాడు అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ మొట్టమొదట గ్రహించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది పిల్లలు. ఇక్కడ రోమిలకు రాసిన పత్రిక 4:25 ఆయన మన అపరాధంలో నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకే లేపబడ్డాడు. ఎందుకోసం యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి తాను బలిగా అర్పణగా అప్పగించుకున్నాడు, ఎందుకు ఆయన మృతుల నుండి తిరిగి లేచాడు అనేది మనం మొట్టమొదట గ్రహించుకోలేకపోయారు. అందుకే ఆయన మన అపరాధంలో నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడేను అంటాడు. కాబట్టి ఇంకా మనం పరిశీలన చేస్తే తాను మృతులను సజీవులకును ప్రభు అయి ఉండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికేను.
రోమిలకు రాసిన పత్రిక 14:9 ఏమంటుండండి? తాను మృతులకును సజీవులకును ప్రభువై ఉండుటకు ఎందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికాడు. ఇంత గొప్ప మహిమ మనం పొందుకుంటున్నాము క్రీస్తు పునరుత్థానంలో. క్రైస్తవ పునరుత్థానం ఎందుకు ఇమిడి ఉంది? ఈ క్రైస్తవ పునరుత్థానంలో జరిగేటటువంటి మనకు ఆ మహిమ ఏంటి, ఆశీర్వాదాలు ఏంటి అనేది మనం మొట్టమొదట గ్రహించుకోవాలి. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1 తెస్సలోనిక 5:10 మనం పరిశీలిస్తే ప్రియులారా, మనం మేలుకొని ఉన్నను నిద్రపోవచ్చునను తనతో కూడా జీవించిన నిమిత్తమైన మన కొరకు మృతి పొందెను. యేసుక్రీస్తు వారు ఎందుకు మృతి పొంది తిరిగి లేచాడు అంటే, మనము మేలుకొని ఉన్నను అంటే శరీరంలో ఉన్నను, నిద్రపోతున్న అంటే మనం శరీరాన్ని విడిచినను తనతో కూడా జీవించిన నిమిత్తం ఆయన మన అందరి కొరకు మరి మృతి పొందేను అని ఇక్కడ రాయబడినటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం పిల్లలు. చాలా జాగ్రత్త. ఎందుకనంటే ఆ క్రీస్తు యేసు ఏం చేశాడంటే మరణమును నిరార్థకం చేశాడు, జీవమును అక్షయతను సువార్త వలన పెరిగి మరి వెలుగులోనికి తీర్చిన ప్రియులారా. చాలా జాగ్రత్త. ఎందుకు క్రీస్తు పునరుత్థానాల గురించి మనం పరిశీలన చేయాలి? ఎందుకు గురించి యేసుక్రీస్తు పునరుత్థానంలో దాగి ఉన్నటువంటి ఆ మహిమ ఏంటి? మరి క్రీస్తు పునరుత్థానంలో మరి క్రైస్తవ పునరుత్థానం ఇమిడి ఉందని ఎందుకు చెప్తున్నాము అంటే ప్రియులారా, మరి మనము చాలా జాగ్రత్తగా లేఖనాలను పరిశీలన చేయాలి. ఈ రోజు ఏం వింటున్నారు మరి తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నారు. క్రీస్తు మరణ సమాధి పునరుత్థానాలను ఎంతమంది ప్రకటిస్తా ఉన్నారు అనేది మనం మొట్టమొదట మనల్ని మనమే పరిశీలన చేసుకుని ఇక్కడ చూస్తే ప్రియులారా, అపోస్తులైన పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 9-10 వచనం మనం పరిశీలన చేస్తే, మన క్రియలను బట్టి కాక మన సఖీయ సంకల్పం బట్టి అనాది కాలంలోనే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహించబడినది, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినది అయిన తన కృపను బట్టి మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణంను నిరార్థకం చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి వచ్చారు. చూడండి, యేసుక్రీస్తు వారు మృతుల నుండి తిరిగి లేవడం వల్ల ఏం జరిగిందంటే జీవము అక్షయత సువార్త వలన వెలుగులోనికి వచ్చింది. చూడండి ప్రియులారా, ఎంత గొప్ప మహిమ మనము కలిగి ఉన్నాము. కాబట్టి యేసుక్రీస్తు వారు మృతుల నుండి యేసుక్రీస్తు తిరిగి లేచడం వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగుతా ఉంది. యేసుక్రీస్తు వారి మరణ సమాధి పునరుత్థానంలో ఏముంది అని అంటే, యేసుక్రీస్తు వారు మృతుల నుండి తిరిగి లేచడం వల్ల జీవముతో కూడిన నిరీక్షణ మనకు ఒక నిరీక్షణ కలిగింది ప్రియులారా. అంతకుముందు ఏ నిరీక్షణ లేదు. చనిపోతే ఎక్కడికి వెళుతా ఉన్నారు అనేటటువంటి తెలియనటువంటి, చనిపోతే నిత్య నరకానికి వెళ్ళేటటువంటి పరిస్థితుల్లో మరి యేసుక్రీస్తు వారు మృతుల నుండి తిరిగి లేచడం వలన జీవముతో కూడినటువంటి ఒక నిరీక్షణ మనకు వచ్చేసింది. అందుకే ఇక్కడ పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచటం వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది నిర్మలమైనది వాడబారిన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనల్ని మరలా జన్మింపజేసిన. చూడండి ఎంత గొప్ప. ఏమంటుండే ఇక్కడ, మృతుల నుండి యేసుక్రీస్తు తిరిగి లేచడం వలన ఏం జరిగిందంటే జీవముతో కూడిన నిరీక్షణ అని చెప్పి, ఇంకా అదేంటట అక్షయమైనది నిర్మలమైనది వాడబారదైన స్వాస్థ్యము. చూడండి, క్రీస్తు పునరుత్థానంలో ఏముంది అనేది మనకు అర్థం కాకపోతే ప్రియులారా, ఈరోజు మేము క్రైస్తవులు మన పేరు పెట్టుకుని కూడా వ్యర్థమే. మృతుల నుండి యేసుక్రీస్తు వారు తిరిగి లేచడం వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది నిర్మలమైనది వాడబారదైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనల్ని మరలా జన్మింపజేశాడు. చనిపోతే నిత్య నరక పరిస్థితి అక్షయ లోకానికి అక్షయమైనది నిర్మలమైనది వాడబారినటువంటి స్వాస్థ్యాన్ని మనకు పునాది మీద కట్టబడిన వారే స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశం క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్తలో కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక అంటున్నాడు. మనకు ఒక నిరీక్షణ ఉంది. మరి నిరీక్షణ నుంచి తొలగిపోతా ఉన్నావా? ఏ నిరీక్షణ ఉందో ఒకసారి నేను ఎప్పుడైనా పరిశీలన చేసావా అనేది మొట్టమొదట మనల్ని పరిశీలన చేసుకోవాలి. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనంలో మనం పరిశీలన చేస్తే ప్రియులారా, ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి మరి తొలగిపోవద్దు అని చెప్పేటటువంటి మాటలు మనకి ఇక్కడ చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి ప్రియులారా. అదేవిధంగా విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల ఇది మీకు కలుగును, పౌలు నేను ఆ సువార్తకు పరిచారకుడనైతే అని చెప్తున్న మాట కూడా మనం వింటా ఉన్నాం. అయితే ప్రియులారా, మరియు మనం ఇక్కడ మనం పరిశీలన చేస్తే మరి అపోస్తులు ఏమి ప్రకటించారు?
ఎందుకు మరి క్రీస్తు మరణ సమాధి పునరుత్థానాలనే వారు ప్రకటించారు అని ఇక్కడ మనం పరిశీలన చేస్తే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 1-4 మనం పరిశీలన చేస్తే ప్రియులారా, మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించుచున్న సువార్తను మీకు తెలియజేయుచున్నాను, మీరు దానిని అంగీకరించి దాని అందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసం వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపంగా సువార్త మీకు ప్రకటించుతున్నో ఆ ఉపదేశంను మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వల్ల మీరు రక్షణ పొందువారయ్యుందురు. నాకు ఇవ్వబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించుకుని, అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడిను, లేఖనముల ప్రకారం 3వ దినమున మరి లేపబడిను. అంటే పిల్లలు, మన పాపముల నిమిత్తము ఆయన మృతి పొందాడు, సమాధి చేయబడ్డాడు, లేఖనముల ప్రకారం 3వ దినమున తిరిగి లేచాడు. ఎలాగైతే క్రీస్తు మరి మృతుల నుండి తిరిగి లేచాడు అంటే క్రీస్తు పునరుత్థానంలో ఏముందంటే పిల్లరా, క్రైస్తవ పునరుత్థానం కూడా ఉంది అనేది మనం ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకోవాలి. అందుకే ప్రభువును లేపెను, మనల్ని కూడా తన శక్తి వల్ల లేపెను. ఇదండి ఈరోజు క్రీస్తు పునరుత్థానంలో జరిగినటువంటి క్రైస్తవుల పునరుత్థానం. ఏంటి అంటే ప్రియులారా, తండ్రి అయిన దేవుడు క్రీస్తును మృతుల నుండి లేపాడు, అలాగే మనల్ని కూడా తన శక్తి వలన లేపుతాడు. చూద్దాం, వాక్యాన్ని చూద్దాం ప్రియులారా. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 14వ మనం పరిశీలిస్తే, దేవుడు ప్రభువును లేపెను, మనల్ని కూడా తన శక్తి వలన లేపును. చూడండి, క్రీస్తు మీద మరణంకు అధికారం లేదు, అలాగే మనము కూడా మరి క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచి యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకుని సంఘంలో చేర్చబడితే మన పైన కూడా మరణానికి అధికారం లేదు. అందుకే దేవుడు ప్రభువును లేపాడు, తన శక్తి వల్ల మనల్ని కూడా లేపుతాడు. చూడండి, అంటే ఏం జరిగింది క్రీస్తు పునరుత్థానంలో అంటే క్రైస్తవ పునరుత్థానం కూడా ఉంది. అంటే క్రీస్తు పునరుత్థానంలో క్రైస్తవ పునరుత్థానం ఉంది. చూడండి పిల్లరా, ఎంత చక్కటి అంశము దేవుడు మన ముందు ఉంచాడు. చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకోవాలి. ఇంకా మనం పరిశీలన చేస్తే, ఆదాము నందు అందరూ ఎలాగూ మృతి పొందుతున్నారో అలాగునే క్రీస్తు నందు అందరూ బ్రతికింపబడుతూ ఉన్నారు. ఎందుకు ఆదాము నందు మృతి పొందుతున్నారంటే ఇక్కడ పిల్లరా, ఆత్మ సంబంధమైనటువంటి మరణానికి లోనైపోయింది. తిరిగి మళ్ళీ ఎవరిలో బ్రతికింపబడుతూ ఉందంటే క్రీస్తులో. ఇక్కడ మనం పరిశీలిస్తే అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన అదే మొదటి పత్రిక 15వ అధ్యాయం 20-23 మనం పరిశీలిస్తే, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల నుండి లేపబడి ఉన్నాడు అని చెప్పి, మనుషుని ద్వారా మరణం వచ్చిన గనక మనుషుని ద్వారానే మృతుల పునరుత్థానము కలిగేను. మనుషుని ద్వారా ఆత్మ సంబంధమైనటువంటి మరణం వచ్చింది, మనుషుని ద్వారానే మృతుల పునరుత్థానం అనేది కూడా జరిగింది క్రీస్తు ద్వారా. ఆదాము నందు అందరూ ఎలాగ మృతి పొందుతున్నారో అలాగనే క్రీస్తు నందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రతివాడు తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. చూడండి పిల్లలు, ఎంతటి గొప్ప మహిమ మనం ఈరోజు మరి క్రీస్తు మరణ సమాధి పునరుత్థానాల ముందు మరి తెలియకుండా సాతాను మనల్ని అనేక మందిని మరి అసత్యం వైపు నడిపిస్తూ సత్యానికి వ్యతిరేకంగా అసత్యాన్ని ప్రకటింపజేస్తా ఉన్నాడు. చాలా జాగ్రత్తగా మనం ఉండాల్సినటువంటి పరిస్థితి ఎంతైనా ఉంది పిల్లరా. చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఎంతైనా ఉంది. ఇంకా మనం పరిచయం చేస్తే, ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు మనతో కూడా ఆయన పునరుత్థానం గురించి సాక్షి ఉండుట ఆవశ్యకమని చెప్పినటువంటి మాటలు కూడా మనము మరి పరిశుద్ధ లేఖనాల్లో మనం చూస్తా ఉన్నాం. చూడండి, అపోస్తలుల కార్యములు 1:22 ఆయన మన మధ్య సంచరించి ఉండిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు మనతో కూడా ఆయన పునరుత్థానం గురించి సాక్షి ఉండుట ఆవశ్యకం అని చెప్తున్నటువంటి మాటలు మనం చూస్తా ఉన్నాం పిల్లలు. చాలా జాగ్రత్త, ఎందుకంటే క్రీస్తు పాతాళంలో విడబడలేదు, ఆయన శరీరం కుళ్ళిపోలేదనియో దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుత్థానం గురించి ప్రవచించినటువంటి పరిస్థితిని మనం ఇక్కడ పరిశుద్ధ లేఖనాల్లో కనబడతా ఉంది. అపోస్తలుల కార్యము 2:31. అంటే క్రీస్తు పునరుత్థానం గురించే ఎందుకు వీళ్ళందరూ ప్రకటించుకుంటూ వచ్చారు? అసలు క్రీస్తు పునరుత్థానంలో దాగి ఉన్నటువంటి మహిమ ఏంటి అనేది మరి చాలా కొద్ది మందిలోనే ఉన్నటువంటి, మాకు ఎంతమంది తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారంటే చాలా కొద్ది మంది. అసలు క్రీస్తు పునరుత్థానంలో జరిగినటువంటి మహిమ కూడా ఈరోజు అనేక మందికి అర్థం కాక ఈ లోక సంబంధమైనవి, ప్రకృతి సంబంధమైనవి, శరీర సంబంధమైనవి, భూ సంబంధమైనవి వీటినే ప్రకటిస్తూ వాటి వైపు తిప్పుతా ఉన్నారు. కానీ మరి క్రీస్తు పునరుత్థానంలో మరి క్రైస్తవ పునరుత్థానం ఇమిడి ఉంది. ఎలాగైతే
దేవుడు క్రీస్తును లేపాడో తన శక్తి వలన మనల్ని కూడా లేపుతాడు అనేటువంటి విషయం ఈ రోజు కూడా మరి అనేక మందికి తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నారు పిల్లలు. చాలా జాగ్రత్త. ఎందుకనంటే పిల్లల సాతాను తాను వెలుగుదూత వేషం వేసుకున్నాడు, తన పరిసరాలకు నీతి పరిసరాల వేషం ధరింపజేశాడు. ఇది ఆశ్చర్యం కాదని చెప్తున్నటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం మనం పిల్లల చాలా జాగ్రత్తగా ఏం ఉంటున్నామో మనం చాలా జాగ్రత్తగా మనము చూసుకోవాలి. ఇంకా మనం పరిశీలన చేస్తే పిల్లల ఇది కాక అపోస్తులు బహుబలముగా ప్రభు అయిన యేసు పునరుత్థానం గురించి ప్రకటించారు, దాన్నే బోధించారు. ఆ క్రీస్తు పునరుత్థానంలో మనకు కలిగేటటువంటి మహిమ ఏంటి అనేది ప్రియులారా అపోస్తులు చాలా స్పష్టంగా ప్రకటించారు, బోధించారు. మరి ఈ రోజు ఏం ప్రబోధిస్తా ఉన్నారు, ఏం ప్రకటిస్తా ఉన్నారు, మరి ఏం వింటా ఉన్నాము అనేది కూడా మనం చాలా జాగ్రత్తగా చూడాలి ప్రియులారా. సాక్ష్యం ఇచ్చిరి దైవ కృప అందరి యందు అధికముగా ఉండేనంట. వాళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే ఇది అపోస్తులు బహుబలముగా ప్రభు అయిన యేసు పునరుత్థానం గురించి సాక్ష్యం ఇచ్చిరి దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. క్రీస్తు పునరుత్థానం గురించి ఈరోజు మనం ఏం వింటున్నామో మనకు తెలియనటువంటి పరిస్థితుల్లో, అంటే క్రీస్తు పునరుత్థానంలో జరిగినటువంటి ఆ మహిమ ఏంటి అనేది ఈరోజు తెలియనటువంటి పరిస్థితులు అనేక మంది ఉన్నారు. వీలో కొందరు మృతుల పునరుత్థానం లేదని ఎట్లు చెప్తున్నారు. ఆ రోజుల్లో మనం చూస్తే పిల్లలు మొదటి శతాబ్ద కాలంలోనే మరి కొద్ది మంది చెప్తున్నటువంటి మాట ఏంటంటే మృతుల పునరుత్థానం గతించిపోయిందని చెప్పేటటువంటి పరిస్థితి కూడా ఉంది. కానీ ఇక్కడ లేఖనాలు ఏం చెప్తా ఉన్నాయి? కొరింథీయులకు రాసిన అపొస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 12 నుంచి 21 వచనం మనం పరిశీలిస్తే క్రీస్తు మృతుల నుండి లేపబడి ఉన్నాడని ప్రకటించుండగా మీలో కొందరు మృతుల పునరుత్థానం లేదని ఎట్లు చెప్పుదురు? అపోస్తులు ఏం చెప్తా ఉన్నారండి? క్రీస్తు మృతుల నుండి లేచి ఉన్నాడు అని వారు ప్రకటిస్తూ ఉండగా ఇంకా వాళ్ళు కొందరు ఏం చెప్తున్నారు? మృతులు ఇక్కడ ఏమంటున్నారు అంటే కొందరు మృతుల పునరుత్థానం లేదని ఎట్లు చెప్తున్నారు అని వారిని అడుగుతా ఉన్నారు అపోస్తులు. అందుకే ఇక్కడ ఏమన్నా మృతుల పునరుత్థానం లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు, మరియు క్రీస్తు లేపబడిన ఎడల మేము చేయి ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే అని చెప్పి. అంటే క్రీస్తు పునరుత్థానంలో ఏముందో ఆ రోజు కూడా గలిబిలిగా ఉన్నటువంటి పరిస్థితి. వీళ్ళు ఇప్పుడు యేసుక్రీస్తు మృతుల నుండి తిరిగి లేచాడని చెప్తా ఉంటే వాళ్ళు మృతుల పునరుత్థానమే లేదని చెప్పేటటువంటి పరిస్థితి మనం ఆ రోజుల్లోనే చూస్తా ఉన్నాం పిల్లలు. మరియు క్రీస్తు లేపబడని ఎడల మేము చేయి ప్రకటన వ్యర్థమే, విశ్వాసం వ్యర్థమే అంటున్నారు. దేవుడు క్రీస్తును లేపినని ఆయన గురించి మేము సాక్ష్యం చెప్తూ ఉన్నాము కదా. మృతులు లేపబడిన ఎడల దేవుడు ఆయనను లేపలేదు గనక మేమును దేవుని విషయమై అబద్ధపు సాక్షులే ఆగుపడుచున్నాము. మరి అపోస్తులు అబద్ధ సువార్త అబద్ధ బోధ ఎక్కడైనా ప్రకటించారా? ఇది మనం చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకోవాలి. మృతులు లేపబడిన ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. కాబట్టి క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసం వ్యర్థమే, మీరు ఇంకను పాపంలోనే ఉన్నారు. ఒకవేళ యేసు క్రీస్తు వారు మృతుల నుండి తిరిగి లేవకపోతే ఇప్పుడు పరిస్థితి ఏంటంటే మనం ఇంకా పాపంలోనే ఉన్నాము అనేటువంటి విషయాన్ని మరి ఆ రోజే వాళ్ళు ప్రకటించారు మృతుల పునరుత్థానం గురించి. మీరు క్రీస్తు పునరుత్థానం లేదంటే మీరు పాపంలోనే ఉన్నటువంటి పరిస్థితి అని ఆ రోజే మరి బోధించారు. అందుచేత క్రీస్తునందు నిద్రించిన వారును నశించిరి, వారికి నిరీక్షణ లేదు. నిద్రించినటువంటి నీతిమంతులు ఎక్కడున్నారో పరదేశంలో నెమ్మది పొందుతున్నారు. మరి వారి గురించి కూడా ఇక్కడ ఒకవేళ మృతుల పునరుత్థానం లేదు అంటే క్రీస్తు లేపబడలేదు అంటే మరి వాళ్ళు కూడా నశించిపోయినటువంటి పరిస్థితి అని చెప్తా ఉన్నారు. కానీ లేఖనాల్లో నిద్రించినటువంటి నీతిమంతులు మరి ఎక్కడ ఉన్నారంటే బలిపీఠం కింద, పాతాళ లోకంలో నెమ్మది పొందే స్థలంలో పరదేశంలో ఉన్నట్టుగా మనకు లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి. అందుకే అంతేకాదు క్రీస్తునందు నిద్రించిన వారిని నశించినట్టు ఈ జీవితకాలం మట్టుకు మనం క్రీస్తునందు నిరీక్షించిన వారమైన మనుషులందరికంటే దౌర్భాగ్యమైతుంది. దేనికోసం మనం ఈరోజు క్రీస్తునందు వెంబడిస్తున్నాము? క్రీస్తు మృతుల అసలు ఏం ప్రకటిస్తున్నామో ఏం వింటున్నామో మనకు అర్థం కానటువంటి పరిస్థితి. క్రీస్తు పునరుత్థానము మరి క్రైస్తవ పునరుత్థానం గురించి ఉందని మరి ఎంతమంది గ్రహించగలుగుతా ఉన్నారు పిల్లరా? చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేయాల్సిన అవసరం ఎంత ఉంది. మరి యేసును బట్టి మృతుల నుండి పునరుత్థానం కలుగునని ప్రకటించడం చూసి కలవరపడి వారి మీదకి వచ్చినటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. ఆ కాలంలోనే మృతుల పునరుత్థానం గురించి ప్రకటిస్తే వారిని కొట్టేదందుకు వారిని బంధించి చెరసాలలో వేసినటువంటి పరిస్థితిని కూడా మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటాం. పిల్లలు అపోస్తల కార్యములు 4:1-4 వచనం మనం పరిశీలిస్తే వారు ప్రజలతో మాట్లాడుచుండగా యాజకులను దేవాలయపు అధిపతి సద్దుకయ్యులను వీరు పరిశీలన సద్దుకయ్యులు ఈ పరిస్థితి చూస్తా ఉన్నాం. ఆ రోజుల్లో వారు ప్రజలకు బోధించుటయు యేసును బట్టి మృతుల నుండి పునరుత్థానం కలుగని ప్రకటించుట చూచి కలవరపడి వారి మీదకి వచ్చి ఏమి ప్రకటించారండి అపోస్తులు? వారు ఏం బోధించారంటే యేసును బట్టి మృతుల పునరుత్థానం మనకు కలుగుతుంది అని వారు చాలా స్పష్టంగా మరి బోధిస్తున్నటువంటి పరిస్థితుల్లో వారు కలవరపడి వారి మీదకి వచ్చారట. వచ్చి ఏం చేస్తా ఉన్నారు? వారిని బలత్కారంగా పట్టుకొని సాయంకాలం అయినందున మరుసటి వరకు వారిని కావలిలో ఉంచిరి. వాక్యం విన్న వారిలో అనేకులు నమ్మిరి. వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు
5,000 ఆయన వాళ్ళను పట్టుకొని బంధించి చెరసాలలో వేసినా గాని వారు ఏం ప్రకటించారండి? క్రీస్తు పునరుత్థానాన్ని గురించే ప్రకటించారు. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా మనం అంటే యేసును బట్టే మృతుల పునరుత్థానం కలుగుతుంది అని ప్రకటించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. యేసును బట్టే మనకు కూడా మృతుల పునరుత్థానం కలుగుతుంది అని చెప్పేటటువంటి బోధన మనము ఇక్కడ చాలా స్పష్టంగా వింటున్నాం. అతని ఆ వాక్యం విన్నవారు ఏంటంట 5,000 మంది మరి విశ్వాసం ఉంచినట్టుగా మనకు కనబడతా ఉంది. పిల్లరా, పునరుత్థానం లేదని చెప్పి సద్దుకేయులు ఆయన యుద్ధకు వచ్చి మా యేసుక్రీస్తు వారితో కూడా ఒక అనుభవం ఎదురైపోయింది. అప్పుడు ఏమంటుందంటే ఇక్కడ మనం పరిచయం చేస్తే మార్కు సువార్త 12:18లో పునరుత్థానం లేదని చెప్పి సద్దుకేయులు ఆయన యుద్ధకు వచ్చి పునరుత్థానం లేదని చెప్పి సద్దుకేయులు ఆయన ఆ దినమున ఆయన యుద్ధకు వచ్చినారు. ఇక్కడ మత్తయి సువార్త 22:23, మార్కు సువార్త 12:18, అదేవిధంగా పిల్లలు లూకా సువార్త 20:20లో కూడా పునరుత్థానం లేదని చెప్పి సద్దుకేయులు కొందరు ఆయన యుద్ధకు వచ్చి ఆయనను ఇట్లా అడిగిరి అని చెప్పినటువంటి మాటలు కూడా మనం పరిచయం చేస్తాం. అందుకే అపోస్తులు ఏం చెప్తా ఉన్నారంటే, మీరు ఈ నామం బట్టి బోధింపకూడదని మేము మీకు ఖండితముగా ఆజ్ఞాపింపలేదా? అపోస్తులకు చెప్తా ఉన్నారు వారు, ఈ నామం గురించి మీరు ప్రకటన చేయొద్దు. యేసు ఏ నామము అంటే క్రీస్తు మృతుల గురించి మీరు ప్రకటన చేయొద్దు. ఆ మహిమ, ఆ క్రీస్తు పునరుత్థానంలో ఏ మహిమ ఉందన్నది ఆ కాలంలోనే హెచ్చరిస్తూ వాళ్ళని పట్టుకుంటూ 32 వచనం పరిస్థితి పిల్లరా, ప్రధాన మీకు ఖండితంగా ఆజ్ఞాపింపలేదా అంటున్నాడు. ఈ నామం బట్టి మీరు అసలు బోధ చేయొద్దు, ఈ నామం బట్టి మీరు ప్రకటించొద్దని మీకు ఖండితంగా మీకు ఆజ్ఞాపించాము. యేసుక్రీస్తు మృతుల మీరు యేసుక్రీస్తులో మరి యేసుక్రీస్తు మృతుల పునరుత్థానం ఉంది అని మీరు ప్రకటించొద్దు అని మీకు ఖండితంగా మేము ఆజ్ఞాపించలేదని చెప్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ప్రధాన యాజకుడు వారిని చూసి మీరు ఈ నామం బట్టి బోధింపకూడదనియో మేము మీకు ఖండితంగా ఆజ్ఞాపింపలేదా? ఇదిగో మీరు యెరూషలేమును మీ బోధతో నింపి ఈ మనుషుని హత్య మేము మీదకి తేవాలని ఉద్దేశించున్నారని చెప్పాను. ఇందుకు పేతురు అపోస్తులు మనుషులకు కాదు దేవునికే మేము లోపడవాలని కదా అని చెప్తున్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూస్తున్నాం. మీరు మ్రాన్న వేలాడదీసి సంహరించిన మన పితరుల దేవుడు ఆయనను చూడండి, మీరు మ్రాన్న వేలాడదీసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను. ఇశ్రాయేలులకు మారు మనసును పాప క్షమాపణను దయచేయటకై దేవుడైనను అధిపతిని గాను రక్షకుని గాను తన దక్షిణ హస్త బలం చేత హెచ్చించి ఉన్నాడు. మేము ఇక్కడ చెప్తున్నాం, మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులై ఉన్నామని చెప్పినటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. చూడండి, మారు మనసు పాప క్షమాపణ క్రీస్తునందు మనకు దయచేసాం. క్రీస్తు పునరుత్థానంలో అసలు ఏముందో అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఉన్నారు ఈ రోజు అనేక మంది. క్రీస్తు పునరుత్థానంలో కలిగినటువంటి మహిమ ఏంటో తెలియనటువంటి పరిస్థితి. క్రీస్తు పునరుత్థానంలో మరి క్రైస్తవ పునరుత్థానం ఉంది, మరి క్రీస్తు పునరుత్థానంలో క్రైస్తవ పునరుత్థానం కూడా ఉందని మరి ఎంత మటుకు మనం గ్రహించగలుగుతున్నాం. ప్రథఫలంగా క్రీస్తు మృతుల నుండి మరి లేచింది ఎవరు మొదట అంటే పిల్లల క్రీస్తు. మరి క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు లేపబడతారు. చూడండి, ఇక్కడ మనం పరిశీలిస్తే అపోస్తులైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:20లో ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలంగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు అని చెప్తున్నటువంటి మాట ఇక్కడ మనకు చాలా స్పష్టంగా కనబడతా ఉంది. పిల్లల మనుషుల ద్వారానే మృతుల పునరుత్థానం కలిగాను, మనుషుల ద్వారానే మరణం వచ్చింది కనుక మరి మనుషుల ద్వారా ఏం జరుగుతాడ? మృతుల పునరుత్థానం జరుగుతుంది కలిగినటువంటి పరిస్థితి. కాబట్టి క్రీస్తు పునరుత్థానము తన సొంత కుమారుని అనుగ్రహించటకు వెనుతీయక మన అందరి కొరకు ఆయనను అనుగ్రహించిన వాడు, ఆయనతో పాటు సమస్తం మనకెందుకు అనుగ్రహింపడు? శిక్ష విధించేవాడు ఎవడు? చనిపోయిన క్రీస్తు చేసి, అంతేకాదు మృతుల నుండి లేపబడిన వాడును దేవుని కుడిపార్శ్వంలో ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపన కూడా చేయవాడు ఈయనే. చూడండి, ఆయనను మనల్ని ప్రేమించిన వారి ద్వారా మనము వీటన్నిటితో అత్యధిక విజయం పొందుచున్నాము. మరణమైనను జీవమైనను దేవదూత అయినను ప్రధానులైనను ఉన్నవైనను రాబోవైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టించబడిన మరి ఏదైనాను మన ప్రభు అయిన క్రీస్తు యేసునందున దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపనే రూఢిగా నమ్ముచున్నాను. చూడండి, క్రీస్తు పునరుత్థానంలో ఏమేమి కలుగుతా ఉంది అనేది మనం చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకోవాలి. ఏదైనా అందరి కొరకు ఒకడు మృతి పొందిన కనుక అందరూ మృతి పొందిరి అని ఇక్కడ మనం సహజంగా అంటే యేసుక్రీస్తు మన అందరి కొరకు మృతి పొందాడు అనేది మనము ఎంత మట్టుకు మనం గ్రహిస్తున్నాం. యేసుక్రీస్తు మృతుల నుండి తిరిగి లేచడం ద్వారా మనం కూడా లేపబడుతున్నాము అనేది మరి ఎంతమంది గ్రహించగలుగుతా ఉన్నారు. ఇక్కడ మనం పరిశీలిస్తే పిల్లరా చూడండి, ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 14లో క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేసినది ఏలైనా అందరి కొరకు ఒకరు మృతి పొందిన కనుక అందరూ మృతి పొందితరి అనేది ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. కాబట్టి పిల్లరా
ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకుంటున్నాం. ఆయన అందరి కొరకు మృతి పొందాడండి. మన అందరి పాపం నిమిత్తం ఆయన మృతి పొందాడు. జీవించి వారి మీద తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన మన కొరకే మరి జీవించటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకుంటున్నాం అని చెప్తున్నటువంటి మాటలు మనకు వినబడతా ఉన్నాయి. ఇంకా చెప్తున్నాడు, మనం కూడా సహోదరుల నిమిత్తం మన ప్రాణం పెట్ట బద్దులమై ఉన్నాం. ఈరోజు సువార్త ప్రకటన చేయాలి అంటే, సహోదరుల నిమిత్తం మనం ప్రాణం పెట్టాలంటే దేని విషయంలో అంటే సువార్త ప్రకటన. ఏ సువార్త? యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్థానాలు మనము ప్రకటన చేయాలి. ఆయన మన నిమిత్తం తన ప్రాణం పెట్టిన కనుక దీనివల్ల ప్రేమ ఎట్లని తెలుసుకుంటున్నాము. ప్రేమ అంటే ఆత్మల రక్షణ. ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు. దేనికోసం యేసుక్రీస్తు వచ్చాడు? ఈ లోక సంబంధమైనవి అనుగ్రహించడానికి వచ్చాడా? ప్రకృతి సంబంధమైనవి అనుగ్రహించడానికి వచ్చాడా? ఆయన ఎందుకోసం మనకు ప్రాణం పెట్టాడు అంటే మనల్ని తిరిగి బ్రతికించడానికి. ఇది మనం అర్థం చేసుకోవాలి. అందుకే ఆయన మన నిమిత్తం ప్రాణం పెట్టిన కనుక దీనివల్ల ప్రేమ ఏంటో తెలుసుకుని మనం కూడా సహోదరుల నిమిత్తము ప్రాణం పెట్ట బదులమైన సువార్త విషయం మొట్టమొదట మనము గ్రహించుకోవాలి. కాబట్టి ఆయన తానే తన శరీరం మన పాపను మ్రాణ మీద మోసుకొని పోయాను. మనము ఇక్కడ చూస్తే పేతురు రాసిన మొదటి పత్రిక 2:24లో మనము పాపముల విషయమే చనిపోయి నీతి విషయమే జీవించినట్లు ఆయన తానే తన శరీరం మన పాపములను ప్రాణ మీద మోసుకొని పోయాను. ఆయన పొందిన గాయం చేత మీరు స్వస్థతను చూడండి పిల్లలు. ఎందుకోసం యేసుక్రీస్తు వారు ఈ లోకానికి మనము పాపముల విషయమే చనిపోతున్నాము, మరి నీతి విషయమే జీవించినట్లు ఆయన తానే తన శరీరం మన పాపములను మరి మరణం మీద మోసుకొని పోయాడు. క్రీస్తు పునరుత్థానంలో ఏం జరిగింది అంటే మరి క్రైస్తవ పునరుత్థానము జరిగింది. కాబట్టి మన పాపం నిమిత్తం తనను తాను అప్పగించుకున్నాడు అని మనం ఎంత మటుకు గ్రహిస్తున్నాం. యేసు పునరుత్థానమునకు జీవము నేనే అంటున్నట్టు ఇక్కడ యోహాను సువార్త 11:20లో అందుకు యేసు పునరుత్థానమును జీవం నేనే, న్యాయం విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును అని చెప్తున్న మాట మనము చూస్తూ ఉన్నాం పిల్లలు. కాబట్టి మనం కూడా సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్ట బద్దలమై ఉన్నాము అంటే మరి ఈరోజు ఏం సువార్త ప్రకటన చేయాలి అంటే పిల్లల క్రీస్తు మరణ సమాధి పునరుత్థానాలను మనము ప్రకటన చేయాలి. అంటే క్రీస్తు మరణ సమాధి పునరుత్థానంలో మరి క్రైస్తవుని మరి పునరుత్థానం ఇమిడి ఉంది అనేది మనం ప్రకటించాలి. కాబట్టి క్రీస్తు పునరుత్థానము క్రైస్తవ పునరుత్థానము అనేది పిల్లల మనం మొట్టమొదట గ్రహించుకోవాలి. చాలా విషయాలు ఉన్నాయి. మరి దేవుని చిత్తమైతే మళ్ళీ మనము కలుసుకున్నప్పుడు మళ్ళీ కొన్ని మాటలు మనం మాట్లాడుకుందాం. కాబట్టి పిల్లల చాలా జాగ్రత్తగా ఈరోజు సువార్త మనం వినేటటువంటి సువార్త ఏం వింటున్నాము, ప్రకటించే సువార్త ఏం ప్రకటిస్తా ఉన్నారు. మరి క్రీస్తు ఆ రోజు కూడా పిల్లరా మరి ఈ నామం అంటే క్రీస్తు ద్వారానే మృతుల పునరుత్థానం జరుగుదు అని ఆయన నామం గురించి ప్రకటిస్తా ఉంటే మరి అపోస్తులను పట్టుకొని బంధించి చెరసాలలో వేసినట్టు పిల్లరా ఈ రోజు కూడా సర్వసత్యాన్ని ప్రకటిస్తూ ఉంటే చాలా మంది విననటువంటి పరిస్థితి. ఎందుకంటే వాళ్ళ మైండ్ను పిల్లరా అసత్య బోధతో నింపివేశారు, సత్యాన్ని గ్రహించకుండా చేశారు. కాబట్టి ఆలోచన చేయండి, అర్థం చేసుకోండి. ఎందుకంటే మేము మాట్లాడుతున్న ప్రతి ఒక్క మాట క్రీస్తు ప్రేమను బలవంతం చేయడం ద్వారా మరి క్రీస్తు పునరుత్థానములో ఏం జరిగిందో ఇంకా కూడా తెలియనటువంటి అనేక మంది ఉన్నారు. మరి దీని ద్వారా నాయన మరి క్రీస్తు పునరుత్థానం గురించి మరి అర్థమైతే మన క్రైస్తవ పునరుత్థానం కూడా ఇమిడి ఉంది. మరి మనం కూడా మరి క్రీస్తు మరి దేవుడు మరి ప్రభువును లేపాడు, తన శక్తి వలన మనల్ని కూడా లేపుతాడు అని మరి నమ్మి మనము విశ్వసించి మారు మనసు పొంది పశ్చాత్తాపడి మరి యేసుక్రీస్తు నామంలో బాప్తిసం తీసుకొని సంఘంలో చేర్చబడితే ప్రియులారా మనము మరి క్రీస్తు వచ్చినప్పుడు మరి ఆయన వారు లేపబడతారు. కాబట్టి ప్రియులారా ఆలోచన చేయండి, అర్థం చేసుకోండి, సత్యాన్ని గ్రహించండి. మరి ఈ సత్యాన్ని గ్రహించే ఇట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. చెప్పబడినటువంటి వాక్యము దేవుడు మనందరి హృదయంలో నీరు కట్టి ఫలింపజేయను గాక. ఆమేన్. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రములు.